పరమాత్మ ఈ రూపంలో ఉంటాడు, ఆయన ఒక సగుణ రూపుడైనటువంటి వాడు, నిర్గుణుడైనటువంటి పరమాత్మ కాదు, ఇదిగో ఈ ప్రపంచం వాస్తవమైనటువంటిది అని మనకి చెప్పినటువంటి ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం మనకి ఇదిగో విశిష్టాద్వైత సిద్ధాంతం అనేటువంటిది. కాబట్టి దీన్ని మేము పాటిస్తాం కనుక అయ్యా ఇదిగో ఈ విధంగా నీ గురించి మాకు చెప్పినటువంటి వేదంలో ఉన్నటువంటి ఈ మాటని మేము పాటిస్తాము అని చెప్పి, అదే నిజమైనటువంటి ధర్మము అని చెప్పి మనకి భగవానుడు కూడా చెప్పినటువంటి మాట, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపస్సిత వేదవాద రతాః పార్థ నాణ్యదస్తి ఇది వాదినః అని అంటాడు. ఏమని? పై జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది వేదబాహ్యంగా ప్రత్యక్షం కన్నా మరొకటి లేదు అనేటువంటి పూల మాటలతో నిన్ను అలరిస్తూ ఉంటారయ్యా. కాబట్టి అలాంటి వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోమాక. ఏం చెయ్యాలి? నీ మనస్సుని శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధే అచల బుద్ధి తదాయోగమవాప్స్యసి అన్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఏం చేస్తున్నావు? వేదాల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వాక్యాలు, వేదంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క రకంగా అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది. అది వాటన్నిటినీ కూడా నువ్వు భగవానుడికి ఇదిగో ఈ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనంటే ఒక జ్ఞానం కలగాలి నీకు. ఆ జ్ఞానం కలగాలి అనంటే నీకు ఇదిగో ఇటువంటి బ్రహ్మజ్ఞానం ఉండాలి అని చెప్పి మనకి ఒక అద్భుతమైనటువంటి శ్రీభాష్యాదుల్ని అనుగ్రహించినటువంటి మహానుభావుల యొక్క మాటల్ని నమ్మి మనం ముందుకు కనుక వెడితే అప్పుడు నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళమై, ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళమై ఆ భగవానుడిని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని మనం అలవర్చుకోవాలి. అలవర్చుకున్నందువల్ల కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే మోక్షం అనేటువంటి. కానీ ఆ మోక్షం వద్దంటున్నాడు. మళ్ళీ ఏం కావాలంటున్నాడు ఆయన అనంటే జన్మ జన్మాంతరేపి త్వత్సపర్యా వ్యతికరరహితో మా భూవం అని అంటున్నాడు. అయ్యా నేను ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడాను కేవలము నీ యొక్క సేవ చేసేటువంటి భాగ్యం నాకు కలిగితే చాలు అన్నాడు. సాధారణంగా భగవానుడిని కోరుకునేటప్పుడు మనము 4 రకాలైనటువంటి కోరికలు కోరుకోమన్నాడు. ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటివి 4. అందులో చివరిది అన్నిటికన్నా గొప్పదైనటువంటిది మోక్షం అనేది. ఈ మోక్షాన్ని కోరుకో అంటే ఈయన ఈ 4టిని కోరుకోవట్లా, ఇంకో 4 కోరుకుంటున్నాడు. ఏమిటి ఆ 4 కోరికలు అంటే, ఒకటి పాపాసక్తులైనటువంటి వాడిని నేను చూడకూడదు ఎప్పుడు.